యుగంధర్ అయితే అక్కడ ఉన్న అంజలి బంటీలను చూసి ఇలా అంటూ ఉంటాడు, ఆశ నీకు ఈ గతి పట్టించిన ఆ అంజలి అలాగే బంటి వాళ్ళిద్దరిని వదిలిపెట్టను, వాళ్ళిద్దరిని నేను ఊరికనే వగ్గను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కమిషనర్ గారైతే ఇలా అంటూ ఉంటారు, నాయనా అల్లది ఆ పెట్టి ఓపెన్ చేయని చెప్పి అంటూ ఉంటాడు. ఆ కమిషనర్ చెప్పిన మాటలకు ఆ పోలీసులు అయితే ఆ పెట్టి దగ్గరకు వెళ్ళి ఆ ఆశ డెడ్ బాడీ లోపల ఉంది కదా, ఆ డెడ్ బాడీని అయితే తీయడానికి అని చెప్పి ఆ పెట్టెని అయితే ఓపెన్ చేస్తారు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఏంటి ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నది ఆశయేనా, ఆశ డెడ్ బాడీయేనా అని చెప్పి చూస్తూ ఉంటే ఇంతలో అయితే చాలా స్మెల్ రావడంతో అందరూ మాస్కులు వేసుకొని అబ్బా ఏంటి ఇంత స్మెల్ వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ఆ పోలీస్ ఆఫీసర్ అయితే అక్కడ ఉన్న పెట్టెని ఓపెన్ చేసి చూసేసరికి అక్కడైతే ఆశ డెడ్ బాడీ ఉంటుంది. అది చూసి అందులో అయితే ఏంటి ఇలా ఉంది డెడ్ బాడీ అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న యుగంధర్ అయితే ఏంటి నా ఆశనా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ కమిషనర్ గారు అయితే ఇలా అంటూ ఉంటారు, ఏంటి అక్కడ ఉన్నది ఆశ డెడ్ బాడీ ఏనా అని అడుగుతూ ఉంటే ఆ పోలీసులు చెప్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న అంజలి అయితే మాత్రం నాకేంటి నేను మాత్రం ఆ యుగంధర్కి చుక్కలు చూపిస్తానని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదంతా చూస్తున్న అమృత వాళ్ళైతే అలా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.